ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం 18 వీడియోస్గా మనం తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో మరొక సాయి లీల కోసం తెలుసుకుందాం. కర్టిస్ ఆ రోజుల్లో మన ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగస్తులు అందరూ కూడా ఇంగ్లీషు వారే. వాళ్ళు కూడా బాబా దర్శనానికి వస్తూ ఉండేవాళ్ళు. మార్చి 10, 1911 ఉదయం 7 గంటలకు బాబా మసీదులో ఉన్నారు. అంతకుముందే ఆయన ఎంతో ప్రేమగా కాకాసాహెబ్ దీక్షిత్కు బొంబాయి వెళ్ళడానికి అనుమతించి ఆశీర్వదించి పంపారు. ఇంతలోనే ఏమైందో అకస్మాత్తుగా కోపోద్రిక్కులై తమ కఫ్నీని పైకెత్తి సాలా హంకో దేక్ నాకో ఆతా హే హమారే పాస్ క్యా హే హంతో నంగా ఫకీర్ హై అంటే ఆ తుచ్చులు నన్ను చూడడానికి వస్తున్నారు, నా దగ్గర చూడడానికి ఏముంది, నేను సరైన గుడ్డలు కూడా లేని ఫకీరినే కదా అని అరిచారు. ఆయన ఎవరిని తిడుతున్నారో తెలియక భక్తులు నివ్వెరబోయారు. కొద్దిసేపు తర్వాత ప్రభుత్వ కేంద్ర విభాగానికి కమిషనర్ అయిన సర్ జాన్ కర్టిస్, అతడి భార్య అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ అయిన మోక్లిన్స్ దొర, అతని క్రింద ఉద్యోగి అయిన రామచంద్ర జోగ్లేకర్తో షిరిడీకి చేరారు. వారు రాబోతున్నారని గ్రామంలో ఎవరికీ తెలియదు. తర్వాత ఎప్పుడో తెలిసింది. శ్రీమతి కర్టిస్కు పిల్లలు లేరు. బాబా ఆశీస్సులతో బిడ్డలు కలుగుతారని ఆశించి వారంతా దర్శనానికి వచ్చారట. ఈ బృందమంతా తిన్నగా చావిడికి వెళ్ళారు. ఆ సంగతి తెలియగానే గ్రామంలో సంచలనం లేచింది. అందరూ ఆ వచ్చిన వారికి ఏర్పాట్లు చేయడానికి అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉన్నారు. గ్రామంలో పెద్దవాళ్ల ఇళ్ల నుండి 3 కుర్చీలు తీసుకొని చావిడికి పరిగెత్తారు. చావిడిలో వాటిపై దొరలందరూ కూర్చున్నారు. జోగ్లేకర్ ఎంతో వినమ్రతతో వారి వెనుక నిలబడ్డాడు. మమల్తాదారుగా రిటైర్ అయిన బాలాసాహెబ్ బాటే సాయి భక్తుడై ఆ సమయంలో షిరిడీలోనే ఉన్నాడని తెలిసింది. అతన్ని చావిడికి రమ్మని జోగ్లేకర్ కబురు చేశాడు. అతడు సాయి సన్నిధి విడిచి రావడం సాధ్యం కాదని కబురు చేశాడు. అప్పుడక్కడ సహస్రబుద్ధే ఉన్నాడు. అప్పుడు వారు జోగ్లేకర్ను బాటే ఇంటికి రమ్మని కబురు చేసి అతడితో అక్కడే మాట్లాడారు. బాబా దర్శనానికి పెద్ద పెద్ద ఆఫీసర్లు దొరలొచ్చారని, కనుక కాలకృత్యాలు త్వరగా ముగించుకొని వారికి దర్శనమివ్వడానికి త్వరగా సిద్ధం గమ్మని బాబాతో చెప్పవలసిందిగా సహస్రబుద్ధేకు జోగ్లేకర్ కోరుకున్నాడు. ఆ మాట వినగానే సహస్రబుద్ధి నివ్వెరబోయారు. అంతటి మహనీయునికి అలా చెప్పడానికి ఎంత ధైర్యం! వారి ఆశీస్సులు పొందడానికి వచ్చినప్పుడు వారి దర్శనం ఇచ్చేదాకా వేచి ఉండవలసిందే అన్నాడు. ఆ బృందం షిరిడీకి చేరేసరికి బాబా కాళ్ళు చేతులు ముఖమును కడుక్కోబోతున్నారు. ఆ తర్వాత బాబా భిక్షకని గ్రామంలోకి వెళ్ళి అర్ధగంట తర్వాత తిరిగి వస్తారు అన్నారు. ఆయన చావిడి ఎదుటికొచ్చేసరికి శ్రీమతి కర్టిస్ గబగబా ఆయన వద్దకొచ్చి, బాబా ఆప్కే సాథ్ కుచ్ బాత్ కర్నే హై, బాబా మీతో కొంచెం మాట్లాడాలి అన్నది. బాబా ఆమెను పట్టించుకోకుండా ఆధా గంట టైర్ జావ్, అర్ధగంట ఆగు అని కసిరి ముందుకు సాగిపోయారు. అరగంట అయ్యాక బాబా మళ్ళీ బయలుదేరి చావిడి ముందుగా వెళ్తుంటే ఆమె మళ్ళీ అలానే కోరింది. బాబా ఆమె కాసి కొరకొర చూసి 1 గంట టైర్ జావ్, 1 గంట ఆగు అని మసీదుకొచ్చేశారు. అప్పటికి దొరలందరూ అల్పాహారం తినేశారు. వారికి టైం లేక తిరిగి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు కర్టిస్ దొర సహస్రబుద్ధేకు 5 రూపాయలు ఇచ్చి షిరిడీలోని పేదలకు దానం చేయమని చెప్పాడు. నేనే చెయ్యాలంటే వీలుగాదు, నేనైతే ఈ పైకం బాబాకి ఇస్తున్నాను, దీనిని పేదలకు పంచాలంటే మునసబుకో గ్రామ కరణానికో ఇవ్వండి అన్నాడు సహస్రబుద్ధే. కర్టిస్ ఆశ్చర్యపోయి చేసేది ఏమీ లేక నీకు తోచినట్లు చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. మోక్లిన్ దొర 5 రూపాయలు, జోగ్లేకర్ 2 రూపాయలు అతనికే ఇచ్చి వెళ్ళిపోయారు. అదంతా కలిపి బాబాకు సమర్పించాడు సహస్రబుద్ధే. బాబా దానిని స్వీకరించగా తిరిగి ఇచ్చేశారు. కొద్దిసేపు ఆగి మళ్ళీ ఇస్తే తీసుకున్నారు. కానీ వెంటనే అక్కడే ఉన్న పేద భక్తునికి
తన ఎడం చేత్తో దానం చేసేశారు. 2 గంటల తర్వాత మధ్యాహ్న హారతికి శాస్త్రబుద్ధే మసీదుకి వెళ్ళినప్పుడు బాబా అతనితో ఆ గవర్నర్ గాడు ఇవ్వవలసిన 30 రూపాయలు నాకు ఇవ్వు అన్నారు. శాస్త్రబుద్ధే నివ్వెరబోయి ఆ బృందంలో తనకు ఎవరు ఎంత ఇచ్చారో అదంతా చెప్పి మొత్తం 12 రూపాయలు తమరికే సమర్పించాను బాబా, మిగిలిన 18 రూపాయలు నన్ను ఇవ్వమంటే ఇస్తాను అన్నాడు. ఆ మాట వినిపించుకోకుండా ఆ తెల్ల వెధవలే నాకు 30 రూపాయలు ఇవ్వాలి, నీ డబ్బు నాకెందుకు అన్నారు బాబా. మొదట శాస్త్రబుద్ధేకి ఏమీ అర్థం కాలేదు. కానీ బాబా మాట్లాడిన ఒక్క మాట కూడా వ్యర్థం కాదని అతనికి తెలుసు కనుక అతడు వెంటనే అహ్మద్ నగర్కు శ్రీమతి కర్టిస్తో మాట్లాడి వివరాలు తెలపమని జోగ్లేకర్కు జాబు రాశాడు. తిరిగి జోగ్లేకర్ జవాబు రాశాడు. షిరిడీలో శాస్త్రబుద్ధేకు పైకమిచ్చే ముందే ఆ విషయమై కర్టిస్ దంపతులు వాదించుకున్నారట. మొదటి శ్రీమతి కర్టిస్ షిరిడీలో ఏదైనా ధర్మం చేయడానికి కొంత పైకం శాస్త్రబుద్ధేకి ఇవ్వమన్నప్పుడు కర్టిస్ 1 రూపాయి మాత్రమే ఇస్తానన్నాడట. అది నీ హోదాకు అంతస్తుకు సిగ్గుచేటు, నీవు కనీసం 25 రూపాయలైనా ఇవ్వాలి అని అన్నదట ఆమె. మొదట అతడు మూర్ఖించిన ఆమె పట్టుబట్టిన మీదట ఎలాగో 5 రూపాయలు ఇచ్చాడు కర్టిస్ దొర. మోక్లిన్ ఇచ్చిన 5 రూపాయలు, అతడివ్వవలసిన 25 రూపాయలు కలిపి మొత్తం 30 రూపాయలే. శ్రీమతి కర్టిస్కు దృఢమైన భక్తి లేకపోవడం వల్ల బాబా ఆమె భక్తికి ఓర్మికి పరీక్ష పెట్టారు. ఆమె ఓడిపోయింది. అందువలన ఆమె కోరిక నెరవేరలేదు. అయితేనేమి, బాబాను దర్శించినందుకు కర్టిస్కు అంతకంటే పై పదవికి బొంబాయిలో త్వరలోనే ప్రమోషన్ వచ్చింది. ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళారట. అని ఎంతో విలువైన సాయి ఆశీస్సులు, సాయి అనుగ్రహం ఆ కర్టిస్ దంపతులకు లభించలేదు. మరెన్నో లీలలు బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.